ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్లు ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పూణేలోని బాలేవాడి స్టేడియంలో జరిగిన 102వ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ పునేరి పల్టన్ పై 30-26 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో అషు మాలిక్ మెరుపు ప్రదర్శన చూపించి ఢిల్లీకి కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు. అతని 13 పాయింట్లు సీజన్లో 14వ సూపర్ 10 ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉత్కంఠభరిత పోరాటానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను చూద్దాం. మ్యాచ్ ప్రారంభం నుంచే దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు పునేరి పల్టన్ సమానంగా పోరాడుతూ గేమ్ను ఉత్కంఠభరితంగా మార్చాయి. అయితే అషు మాలిక్ తన అద్భుతమైన రైడింగ్తో ఢిల్లీకి ప్రారంభంలోనే స్వల్ప ఆధిక్యాన్ని తీసుకువచ్చాడు. పునేరి పల్టన్ తమ డిఫెండింగ్లో బలంగా కనిపించినప్పటికీ అషు మాలిక్ దాడికి సముచిత ప్రతిస్పందనతో ఢిల్లీ వైపు విజయ అవకాశాలను నిలబెట్టాడు. మ్యాచ్ సెల్ఫ్ డిఫెన్స్ పై ఆధారపడి డూ ఆర్ డై రైడ్లకు ప్రాధాన్యం పెరిగింది. పునేరి పల్టన్ రైడింగ్ విభాగంలో బలహీనంగా కనిపించగా ఢిల్లీకి చెందిన యోగేష్ కీలక సమయాల్లో ఆకాష్ షిండేను టాకిల్ చేసి 12-10 స్కోరుతో మొదటి భాగాన్ని ముగించారు. సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే అషు మాలిక్ ఒక సూపర్ రైడ్తో గౌరవ్ ఖత్రీ, పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, సంకేత్ సావంత్, అమన్లను అవుట్ చేయడం పునేరి పల్టన్ ను కేవలం 2 ఆటగాళ్లతో మిగిల్చింది. అయితే పునేరి పల్టన్ వెనుకడుగు వేయలేదు. అభినేష్ నటరాజన్ అషు మాలిక్ ను సూపర్ టాకిల్ చేయగా ఆకాష్ షిండే విజయవంతమైన రైడ్ తో యోగేష్ ను అవుట్ చేశాడు. పంకజ్ మోహితే గౌరవ్ చిల్లార్ ను, మోహిత్ గోయత్ నవీన్ కుమార్ ను టాకిల్ చేసి ఢిల్లీపై ఒత్తిడి కొనసాగించారు. చివరి 7 నిమిషాలకు స్కోర్లు 21-21గా సమానంగా ఉండగా కీలక సమయంలో పునేరి పల్టన్ తమ తప్పిదాలతో 2 పాయింట్లను ఢిల్లీకి ఇచ్చేసింది. అషు మాలిక్ తన అద్భుతమైన ప్రదర్శనతో పంకజ్ మోహితే, మోహిత్ గోయత్ ను అవుట్ చేసి చివరిలో పునేరి పల్టన్ ను కేవలం ఆకాష్ షిండేతోనే మిగిల్చాడు. ఆఖరి 2 నిమిషాల్లో ఆకాష్ షిండేను టాకిల్ చేయడం ద్వారా దబాంగ్ ఢిల్లీ కేసీ పునేరి పల్టన్ పై ఆల్అౌట్ నమోదు చేసి విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో టాప్ పర్ఫార్మర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. పునేరి పల్టన్ నుంచి ఉత్తమ రైడర్ గా పంకజ్ మోహితే 5 రైడ్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ గా అమల్ 3 టాకిల్ పాయింట్లు సాధించాడు. దబాంగ్ ఢిల్లీ కేసీ నుంచి ఉత్తమ రైడర్ గా అషు మాలిక్ 13 రైడ్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ గా యోగేష్ 3 టాకిల్ పాయింట్లు సాధించాడు. సో ఫ్రెండ్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ ఈ గెలుపుతో సీజన్ లో తమ విజయ పరంపరను కొనసాగించడమే కాకుండా పాయింట్ల పట్టికలో కీలక స్థానం దక్కించుకుంది. అషు మాలిక్ మరోసారి తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇటువంటి ఉత్కంఠభరిత మ్యాచ్లు కబడ్డీ లీగ్ ను మరింత ఉజ్వలంగా మారిస్తున్నాయి. ఫ్రాంచైజీల మధ్య కొనసాగుతున్న ఈ ఆసక్తికర పోరాటాలు అభిమానులకు మరింత థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తున్నాయి. రాబోయే మ్యాచ్లలో ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ యొక్క అద్భుతమైన ప్రదర్శన చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.